brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రాష్ట్ర సొంత ఆదాయాలు వనరులు పెరిగినప్పుడే అసలైన అభివృద్ధి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పన్ను ఎగువేతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు. అమరావతిలో ఆదాయార్జన శాఖలపై జరిగిన సమీక్షలో మాట్లాడారు. మున్సిపల్ శాఖ ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో 1000 మందికి పైగా బిల్డర్లు రిజిస్టర్ కాలేదన్నారు. ఈ విషయం ఏఐ ద్వారా గుర్తించామన్నారు సీఎం. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన తర్వాత 33% ఆదాయం పెరిగిందన్నారు. మున్సిపల్ శాఖలో 2500 కోట్ల బకాయిలున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శాంతి భద్రతలకు జగన్ ముప్పుగా మారారని అన్నారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్ చర్యలు ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయన్నారు. Z+ భద్రత ఇచ్చినా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న జగన్ పై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు ఎంపీ లావు. పోలీసులపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు తప్పుపట్టారు మంత్రి సత్యకుమార్. జగన్ రెడ్డి పోలీస్ యూనిఫామ్ పీకలేరంటూ ట్వీట్ చేశారు. పోలీసులు చట్టాలపై జగన్ కు ఏవగింపన్నారు. తాత రాజారెడ్డి నుంచే జగన్ కు ఇలాంటి లక్షణాలు వచ్చినట్లు చెప్పారు. పోలీసులు ఎంతో పవిత్రంగా భావించే యూనిఫామ్ కు ఎలాంటి ముప్పు రాకుండా చూస్తామంటూ మంత్రి భరోసా ఇచ్చారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవంగా తేల్చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి మండలంలో పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే పోలీసు యంత్రాంగం ఉన్న సంగతి గుర్తు చేశారు. పోలీసుల్ని బట్టలోడదీసి కొడతామనటం సరికాదన్నారు. పోలీసుల్ని అవమానించేలా మాట్లాడిన జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. పోలీసులపై సభ్యత మరిచి మాట్లాడడం సరికాదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడి పోలీసు యూనిఫామ్ ని అవమానించారన్నారు. పోలీసులను బట్టలోడదీసి కొడతామనడాన్ని తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత కారణాలతో చనిపోయిన లింగమయ్య మృతిని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని జగన్ ను డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. నెల్లూరు మహబూబ్ ఖాన్ పార్క్ ని ప్రారంభించారు మంత్రి నారాయణ. అనంతరం పార్క్ లో తిరుగుతూ పిల్లలతో ఆటలాడించారు. ఆ తర్వాత విఆర్ హై స్కూల్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. స్కూల్లో గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి. 44వ డివిజన్ లో పార్క్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి. గత ప్రభుత్వం గాలి వదిలేసిన పార్కులను కూటమి సర్కార్ ఆధునీకరిస్తోందన్నారు. వైసీపీ హయాంలో మూసివేసిన విఆర్ స్కూల్ ని పునరుద్ధరిస్తున్నట్లుగా చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ కోసం జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ మన్యం జిల్లా పాలకొండలో కోటదుర్గమ్మకు పూజలు చేశారు. కూటమి నేతలంతా పూజలు చేసి శంకర్ సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే నిమ్మల జయకృష్ణ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కర్నూలు జిల్లా కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై ఆర్డీఓ విచారణ చేపట్టారు. భూమిని ఆన్లైన్ చేయటం లేదన్న మనస్తాపంతో మహిళా రైతు నిన్న తహసీల్దార్ ఎదుట ఫినాయిల్ తాగేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనపై బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు ఆర్డీఓ. డబ్బు కోసం సిబ్బంది ఇబ్బంది పెట్టారా అనే కోణంలో ఆరా తీశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని బాధిత మహిళకు భరోసా ఇచ్చారు ఆర్డీఓ. విద్యార్థుల ఫీ బకాయిలను చెల్లించకపోవడం దారుణమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. అసెంబ్లీని ముట్టడిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు కృష్ణయ్య. బకాయిలు పెండింగ్ తో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అన్ని యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చింది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 21ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర భారీ ర్యాలీ చేశారు. ఎన్నికలకు ముందు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై సిపిఎం భగ్గుమంటోంది. ధరల పెంపును నిరసిస్తూ శ్రీకాకుళంలో ఆందోళనకు దిగింది. 14 కిలోల సిలిండర్ పై 50 రూపాయల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. సిలిండర్ 50 పెంపు ద్వారా ఒక్క శ్రీకాకుళం జిల్లా ప్రజలపైనే ఏడాదికి 24 కోట్ల భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో అల్లాడుతున్న జనానికి గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు గ్యాస్ ధరలు పెంచడం దారుణమన్నారు నేతలు. ధరలు వెంటనే తగ్గించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
భారత్ అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు కాకినాడ తీరంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. వీటి కారణంగా కాకినాడ బీచ్ రోడ్లో రాకపోకల్ని నిషేధించారు. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, జెట్ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. మారేడుమిల్లి నుంచి చింతూరు, భద్రాచలం వైపు వాహనాలు నిలిచిపోయాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. గూడూరు సబ్ కలెక్టర్ సమక్షంలో అవిశ్వాసంపై ఓటింగ్ జరిగింది. మొత్తం 25 మంది కౌన్సిలర్లకు గాను 19 మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎస్టీ కుటుంబానికి చెందిన సన్నబియ్యం లబ్ధిదారుడు ఇస్లావత్ మధుకర్ ఇంటిలో వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ భోజనం చేశారు. ఆ తర్వాత ఆయన తండవాసులతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. భారత్ ను త్వరలోనే ఒక ఆర్థిక తుఫాన్ చుట్టుముట్టబోతోంది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ట్రంప్ తన మిత్రుడు అని చెప్పే ప్రధాని మోదీ సుంకాల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. కొత్త వక్ఫ్ చట్టం మత స్వేచ్ఛపై దాడి అన్నారు ఆయన. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తెలంగాణ మార్గదర్శిగా నిలిచింది అన్నారు. పార్టీ కార్యక్రమాలకు చురుకైన తోడ్పాటు అందించని నేతలు విశ్రాంతి తీసుకోవాలని, బాధ్యతల నిర్వహణలో విఫలమైన నేతలు తప్పనిసరిగా తప్పుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. పార్టీ పునర్నిర్మాణంలో డీసీసీ అధ్యక్షుడు కీలక భూమిక పోషించాల్సి ఉంటుందని ఖర్గే సూచించారు. భారత నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్స్ నుంచి వీటిని 65,000 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయబోతున్నారు. ప్రస్తుతం భారత నౌకాదళం రష్యాకి చెందిన మిగ్ ఫైటర్ జెట్స్ ఉపయోగిస్తోంది. నవ్కార్ మహామంత్ర జపం ద్వారా మనసుకు శాంతి, స్థిరత్వం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. జైనుల గురువు మహావీరుడి జయంతికి ముందు రోజున నవ్కార్ మహామంత్ర దివస్ గా పాటిస్తారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 108 దేశాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. నవ్కార్ మహామంత్రం కేవలం ఒక మంత్రం కాదని, అది మన నమ్మకానికి కేంద్ర స్థానమని ప్రధాని మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశం 4 వైపులా సముద్రాన్ని కాపాడేది ఢాకా మాత్రమే అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలని భారత్ వ్యతిరేకించింది. ఈశాన్య భారతదేశంలో చైనా ఆర్థిక వ్యవస్థ అవసరమని యూనస్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భారత్ మీదుగా ఇతర దేశాలకు బంగ్లాదేశ్ జరిపే ఎగుమతులను అనుమతించరాదు అని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. ముంబై దాడుల సూత్రధారి తహ్వూర్ రాణాను భారత్ కు తీసుకొస్తున్నారు. ఆయన్ను భారత్ కు పంపేందుకు అమెరికాలో న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రాణాను తీసుకొచ్చే ప్రక్రియ మొత్తాన్ని జాతీయ సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భారత్ కు వచ్చిన తర్వాత రాణా ఎన్ఐఏ కస్టడీలో ఉంటారు. ముంబై దాడులకు ముందు ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో రాణా 231 సార్లు ఫోన్లో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అనుకూల కంటైనర్ షిప్ ఎంఎస్సీ తుర్కీయే కేరళలోని విళింజం రేవుకొచ్చింది. ఈ కంటైనర్ షిప్ దక్షిణాసియా సముద్ర జలాల్లో ప్రవేశించడం ఇదే మొదటిసారి. 400 మీటర్ల పొడవు, 61 మీటర్ల వెడల్పు, 33 మీటర్ల లోతుతో కూడిన ఈ షిప్ 24,346 కంటైనర్స్ ని రవాణా చేయగలదు. తన నియోజకవర్గం బారామతిలో 1.5 కిలోమీటర్ రోడ్డును రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ సుప్రియా సూలే పూణేలో నిరసనకు దిగారు. శ్రీ క్షేత్ర బాణేశ్వర్ గ్రామ ప్రజలతో కలిసి ఆమె కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ గ్రామంలోని ఆలయానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. వక్ఫ్ బిల్లుపై వరుసగా 3వ రోజు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ నిరసనలతో దద్దరిల్లింది. వక్ఫ్ చట్టంపై చర్చ జరపాలని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఉన్న ముఖ్య అంశాలు చర్చించాలని బీజేపీ చెప్పింది. సభలో 2 పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చైనాతో భారత్ సంబంధాలు గతంతో పోల్చితే ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. కోవిడ్ తో తలెత్తిన సమస్యలు, నేరుగా విమాన సేవలు, కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు సంబంధించి 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ను సందర్శించారు. బీఎస్సీ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్ రామన్ రామ్మూర్తి ఆయనకు స్వాగతం పలికారు.
బీఎస్సీలోని సంప్రదాయ గంట కొట్టిన హందాన్ బీఎస్సీలోని బుల్తో ఫోటో దిగారు. వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న నష్టాలు స్టాక్ మార్కెట్ ని మరోసారి నష్టాల బాట పట్టించాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నా అది మార్కెట్ ని ఆకట్టుకోలేకపోయింది. సెన్సెక్స్ 380 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 137 పాయింట్లు పతనమయ్యాయి. ఇక ఎస్బీఐ భారీగా నష్టపోయింది. ఇవాళ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన జాక్ తో పాటు అజిత్ లీడ్ రోల్ లో నటించిన డబ్బింగ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మల్లిని తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా జాట్ కూడా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రిష్ 4 కు సంబంధించిన అప్డేట్స్ బాలీవుడ్ లో రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో హృతిక్ 3 క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. క్రిష్ క్యారెక్టర్ తో పాటు పవర్ఫుల్ విలన్ గా 18 ఏళ్ల కుర్రాడిగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నిర్మాతగా మరో డిజిటల్ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారు ఆలియా భట్. అడల్ట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ కాలేజ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ షోతో 4 కొత్త నటీనటులను తెరకి పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్నారు ఆలియా. ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. సాయి సుదర్శన్ అర్ధ సెంచరీకి తోడు బట్లర్, షారుఖ్ ఖాన్ రాణించడంతో తొలిగా టైటన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 159 పరుగులకు పరిమితమైంది. హైక్మర్, శాంసన్ రాణించినా లాభం లేకపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ రాయల్స్ ను దెబ్బతీశారు.